ఒకసారి ఫ్రీ ఫైర్ ప్రపంచంలో బెర్ముడా మ్యాప్ పీక్ దగ్గరగా ఉన్న ఒక గాఢమైన అడవి ఉంది. ఆ అడవిలోకి ఎవరు వెళ్ళినా తిరిగి రావడం చాలా కష్టం. ఆ అడవిలో ఒక పెద్ద ఆనకొండలు ఉండేవి. అది సాధారణ ఆనకొండలు కావు. దాని ఒక్క అడుగు పడితేనే భూమి కంపించేది. ఆ ఆనకొండలికి ఒక చిన్న పాప ఉంది. ఆ పాపను అది ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేది. ఒకరోజు కొంతమంది ఫ్రీ ఫైర్ ప్లేయర్లు ఈ ఆనకొండల్ని ఎలా ఓడించాలి అని ఆలోచించారు. వాళ్లకు ఒక భయంకరమైన ఐడియా వచ్చింది. ఆనకొండ పాపను పట్టుకుని బెర్ముడా మ్యాప్ పీక్ హౌస్ లో బందీ చేశారు. ఆ పాప ఏడుస్తూ అమ్మా అమ్మా అని అరుస్తోంది. ఆ శబ్దం అడవంతా వినిపించింది. ఆనకొండలికి విషయం తెలిసి అది కోపంతో మంటలు కక్కింది. అడవిలోకి వచ్చిన ప్లేయర్లను ఒక్కొక్కరిని తరిమేసింది. కానీ పాప ఎక్కడుందో తెలియలేదు. అప్పుడే రైస్టార్ ఎంట్రీ ఇచ్చాడు. అతను నిజమైన ప్రో ప్లేయర్. ఇది గేమ్ కాదు, ఇది తప్పు అని అర్థమైంది. రైస్టార్ గుడిసెలోకి వెళ్లి బందీ చేసిన ప్లేయర్లతో ఫైట్ చేశాడు. చివరికి అందరినీ ఓడించాడు. ఆనకొండ పాపను బయటికి తీసుకొచ్చాడు. పాపను చూసిన ఆనకొండలు కళ్లలో నీళ్లు రైస్టార్ వైపు చూసి తల వంచాయి. ఆ రోజు నుంచి ఆ అడవి శాంతిగా మారింది. రైస్టార్ ప్లేయర్స్తో ఇలా అన్నాడు, గేమ్ అయినా సరే దయ ఉండాలి. చెడు పనులు చేస్తే చివరికైనా ఓటమే. ఫ్రెండ్స్, కంటెంట్ నచ్చితే లైక్ చేయు.